శ్రీమాత్రే. చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయాల్సి ఉంటుంది. 2025 వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, కళాకారులకు, రాజకీయ నాయకులకు, ఆర్థిక జీవితం గురించి, అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా లేదా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవటం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెంది ఉంటారు. వీరి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి అష్టమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్దాయము, ఆరోగ్యమును ఇస్తారు. ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయములు నెరవేరినట్లు ఫలితాలనిచ్చును. శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజితమూర్తిగాను సౌభాగ్యకరంగా ఉంటుంది. గత సంవత్సరంలో అనుభవించిన పాట్లు తొలగిపోయి జీవితాశయ సిద్ధి కలుగుతుంది. సత్ఫలితాలను ఇస్తుంది. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా చతుర్థ దశమ స్థానములందు తామ్రమూర్తిగా ఉంటారు. ఈ సమయానికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందటం లేక ఉద్యోగంలో స్థానభ్రంశం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకు ధన పంచమాధిపతి 8వ ఇంట గురు సంచారం అనుకూలమైంది కాదు. సంవత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవటం కొంతకాలం తర్వాత పరిస్థితులు అనుభవించి తిరిగి పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారందరికీ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. కోర్టు సంబంధించిన ప్రతిబంధకాలు ఎదురవుతాయి. లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక అర్చనాదులు చేయటం వలన సమస్యల నుండి బయటపడతారు. గురువు అష్టమ స్థానం సంచారం సానుకూలత వాతావరణాన్ని, అదృష్టాన్ని, ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంతవరకు ఆందోళన ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని పురోగమించగలుగుతారు. పెట్టుబడులు కొంత మేరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంపదను పొందగలుగుతారు. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు. ఆయుర్వృద్ధి అవుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందించి చేస్తారు. మీ విషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేక ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతలను, సవాళ్లను అధిగమించి అన్నింటా జయం కలుగుతుంది. రాహు సంచారం ప్రభావం వలన ఛాతీ, ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంత మేరకు ఇబ్బందికి లోనవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత, సంఘర్షణలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి. గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన మీకు అడ్డంకులు తొలగించి ప్రతిబంధకాల నుంచి కాపాడి ప్రగతి పదంలో ఉంచుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురువు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్లతో కూడిన బదిలీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది. కావలసిన ప్రదేశాలకు బదిలీలు అవుతాయి. అధికారుల మన్ననలు, అలాగే గృహ కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. గృహ లాభాలు, ప్రైవేట్ కంపెనీల యందు పనిచేయ వారికి జీతంతో పాటు హోదాలు పెరుగుతాయి.
హోదా పెరగటంచే మరొక కంపెనీకి మార్పు ఉంటుంది. స్థాన చలనములు లేదా గృహ మార్పులు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. గురుబలం లేని కారణంగా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలతగా ఉండదు. ప్రజల్లో విశ్వాసం కోల్పోదురు. ఎన్నికలందు ఓటమి పాలవుతారు. అధిష్టాన వర్గం మన్ననలు పొందలేరు. ధనము మంచినీళ్ల వల్లే ఖర్చు అవుతుంది, అయినా ఫలితం దక్కదు. నామినేటెడ్ లేదా పార్టీ పదవి కూడా లభించడం కష్టమే అవుతుంది. మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్న వారికి లాభదాయకమే. టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి, కవులు, గాయకులు, దర్శకులు, టెక్నీషియన్స్కి బాగుంటుంది. నూతన అవకాశాలు వస్తాయి. పరిశ్రమలో నిలదొక్కుంటారు. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారముల వారికి యోగకాలమే. అలాగే అనుకున్నది కూడా సాధిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్సేల్ రిటైల్ రంగం వారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవుతాయి. బిల్డింగ్ నిర్మాణం, సివిల్ కాంట్రాక్టుదారులకు మంచి అవకాశం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలత. విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహువులు యోగ స్థానంలో ఉండటం చేత జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. విదేశములందు చదువు రాణిస్తారు. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వలన మధ్యలో మార్కులు తగ్గుతాయి. మెడికల్, ఇంజనీరింగ్, బిఈడి, లాసెట్, పాలిటెక్నిక్, ఐసెట్, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయవారు మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. క్రీడాకారులకు మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు గురుని వల్ల అంతగా అనుకూలత ఉండదు. 2 పంటలు బాగా పండినను క్రిమికీటకాదుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి బాగుండదు. నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, చెరువుల వారి పరిస్థితి బాగుంటుంది. గతంలో చేసిన రుణాలు తీరుస్తారు. పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికి బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహా తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన వారు కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల మన్ననలు, ప్రమోషన్లు, బదిలీలు మీ ప్రతిభకు తగిన ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమే అని చెప్పవచ్చు. అష్టమ గురువు అపకారం చేయడు. శని రాహువులు బలీయంగా ఉండటం వల్ల ఎంతటి పనులైనా సులువుగా పూర్తి అవుతాయి. గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. చేయవలసిన శాంతులు, మీపై ఇతరులకు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉంటుంది కనుక శనికి జపం, దానం, హోమం చేసుకోవాలి. శనివారం నియమాలు పాటించడం మంచిది. శివాలయంలో మృత్యుంజయ హోమం, శ్రీశైల క్షేత్ర దర్శనం చేయడం ఉత్తమమైంది. సర్వే జన సుఖినో భవంతు.